హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో టుడే వచ్చేసేసి 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు హైరింగ్స్ అనేవి 3 కంపెనీస్ స్టార్టప్ హైరింగ్స్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా 50+ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియోకి ఎగ్జాంపుల్ వీడియో అనుకోండి. ఇప్పుడు నేను 50+ వేకెన్సీస్ మీకు చూపిస్తాను. ఒక స్టార్టప్ కంపెనీలో 50+ వేకెన్సీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఏఐఎంఎల్. ఒక్కటి కూడా ఫుల్ స్టాక్ మీద కానీ, యూఐ కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, అనలిస్ట్ కానీ ఏమీ లేవు. ఓన్లీ ఆన్ ఏఐఎంఎల్ అండ్ పైథాన్ బేస్డ్ ఉన్నాయి. సో మీరు అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్గా అనే కాకుండా ఇంకోటి ఏంటంటే, బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఫ్రెషర్స్ని కాబట్టి అంత రేంజ్లో వాళ్ళు ఏమీ స్కిల్స్ అడగరు. అంత రేంజ్లో మన కాలేజ్లో మెషిన్ లెర్నింగ్ ఉంది, నేర్చుకుని ఉంటాం. అండ్ మన కాలేజ్లో ఏఐఎంఎల్ నాలెడ్జ్ ఉండి ఉంటుంది, అది కూడా నేర్చుకుని ఉంటాం. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అప్లై ఇట్, వీ కెన్ గో ఫార్వర్డ్. ఓకే, మనం అప్లై చేయొచ్చు, క్రాక్ కూడా చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఫ్రెషర్స్కి. బట్ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను ఏఐఎంఎల్ గురించి చాలా స్ట్రెస్ చేశాను. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వీడియో ఫర్ దిస్. ఓకే, ఆ జాబ్స్ చూపించడానికి ఇది ఒక వీడియో. అండ్ ఆల్సో హైరింగ్. ఓకే, ఇలాంటి హైరింగ్ వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా చేసుకోకపోతే. సో గోయింగ్ టు ది వీడియో. ఇక్కడ వచ్చేసేసి ఈ కంపెనీ వాళ్ళు స్టార్టప్ కంపెనీ అనమాట. ట్రైనీ ఐటీ సర్వర్ ఆపరేషన్స్, పూణే లొకేషన్. ఇంకా వచ్చేసి డివిజన్ అన్నీ ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్ అంటే దిస్ ఈజ్ అన్ టోటలీ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఫుల్ టైమ్ ఆపర్చునిటీయే. బట్ ఇక్కడ చూడండి వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేసి. క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్వర్ ఆపరేషన్స్, నెట్వర్కింగ్ అండ్ ఐటీ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా బోనస్ లాగా వర్క్ అవుతుంది. ఈ కంపెనీకి మీరు ఎవరైనా ఇక్కడ మీరు ఎవరైనా వర్క్ చేయాలి, అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై డైరెక్ట్లీ త్రూ దిస్ ఈమెయిల్ ఐడి. ఓకే, నౌ ఈ కంపెనీ చూడండి, సీడాక్ బెంగళూరు ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ అని ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. పోస్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ స్కిల్స్ ఏమడుగుతున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా సెక్యూరిటీ. ఓకే, అండ్ బెంగళూరు లొకేషన్. దిస్ ఈజ్ అన్ టోటలీ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 23 అనమాట. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్, కంపైలర్, డీబగ్గర్. ఓకే, బెంగళూరు లొకేషనే. అండ్ క్రిప్టోగ్రఫీ మాడ్యూల్ వ్యాలిడేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్. అండ్ ఇది హార్డ్వేర్ రిలేటెడ్. అండ్ ఇవన్నీ ఫినాన్స్ మనకు సెట్ అవ్వవు. అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, టెక్నికల్ డాక్యుమెంటేషన్ కూడా అప్లై చేసుకోండి. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఇంకా అవి 2 సీనియర్కి సంబంధించినవి, అవి మీకు సెట్ అవ్వవు. సో ఈ 50+ వేకెన్సీస్లో మనకి 23 పోస్ట్, ఈ 23 అండ్ 13, one is ఈ 5 కూడా టోటల్లీ 50+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఎలా అడుగుతున్నారు, 30 years ఫర్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ 45 years. ఓకే, అంటే వాళ్ళు ఏజ్తో సహా, అంటే 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, పొజిషన్ డీటెయిల్స్తో సహా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఏఐఎంఎల్ ఇంజనీర్ చూద్దాం. 0 to 4 years ఫ్రెషర్స్కి మాత్రమే ఇవి. ఇంకా ఇక్కడ చూసుకుంటే హార్డ్వేర్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేద్దాం. ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇవన్నీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకైతే ఫ్రెషర్స్కి అయితే 50+ వేకెన్సీస్ ఉన్నాయి, 50 ఉన్నాయి మోర్లీ. ఇవైతే మీరు అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోమంటున్నానంటే, ఫ్రెషర్స్ని పెద్దగా అడగరు, బట్ వాటి మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంటర్వ్యూలో ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు సెలెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమే. నెక్స్ట్ వచ్చేసి డేటా అనలిస్ట్ అనమాట, యూబీఎస్ రోల్లో వచ్చేసేసి డేటా సర్వీసెస్కి డేటాకి సంబంధించిన జాబ్ ఇది.
అండ్ వీ ఆల్రెడీ నో ఇది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ హైరింగ్. వీళ్ళు ఏంటంటే మనం అప్లై చేసిన వెంటనే వీళ్ళు ఒక అసెస్మెంట్ అయితే పెడతారు మనకి. అసెస్మెంట్లో క్వాలిఫై అయితేనే మనకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇది కూడా డైరెక్ట్ అసెస్మెంటే. చూపిస్తానునండి, I will show you. యూ మే రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ 1 or more అసెస్మెంట్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నువ్వు అప్లై చేసేటప్పుడే నీకు 2 అసెస్మెంట్స్ కానీ 1 అసెస్మెంట్ కానీ వస్తుందన్నమాట. ఓకే, అప్లై చేశాక దెన్ నువ్వు ఆ అసెస్మెంట్స్లో క్వాలిఫై అయితేనే నీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఇఫ్ నాట్, నీకు వెంటనే నువ్వు అసెస్మెంట్స్ని నువ్వు రాసి వాటిలో కానీ నువ్వు సెలెక్ట్ కాలేదనుకో, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. ఓకే, నీకు అప్పుడే తెలిసిపోతుంది ఆన్ ద స్పాట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. దీస్ ఆర్ ద హైరింగ్స్. ఇంకా మీకు ఇలాంటి హైరింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.